పూర్తయ్యాక మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుణ్ణి చూడాలని ఎవరు తపించిపోతున్నారు అన్నాడాయన. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుణ్ణి చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుణ్ణి చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు పంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుణ్ణి చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి. అతనికేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నా